ఆ పైన తలాల్లోకి వెళ్లే కొంది అక్కడ ఈ ఆత్మ సాంద్రత తక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఈ జ్ఞానాన్ని కోరుకునే వాళ్ళు, కళల్ని కోరుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారనమాట. ఎక్కువ శాతం ఫస్ట్ తలంలోనే ఉంటారు, రెండో తలంలోనే ఉంటారు. మూడో తలంలోకి వెళ్ళేసరికి అక్కడ ఈ ఆత్మ సాంద్రత తగ్గిపోతుందంట. ఇంకా పైలోకాలకు వెళ్ళేసరికి ఇంకా 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 తక్కువ మంది ఉంటారంట. ఇక్కడ ఎక్కువ మంది జనాభా చేరిపోయే సమస్య ఎప్పటికీ ఉండదు. అక్కడ ఫుల్ అయిపోయింది, తలమంతా ఫుల్ అయిపోయింది, ఇక్కడ ఇదంతా ఈ ఊరు నిండిపోయింది, పక్క ఊరికి వెళ్ళండి అనే అవకాశమే అక్కడ ఉండదంట. అంటే తక్కువ మందే పైకి వెళ్తారనమాట. ఈ కళల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, జ్ఞానం తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా తక్కువ మంది పైకి వెళ్ళిపోతారు. ఈ భౌతిక లోకంలో మనిషి తాను ఎక్కడ బ్రతకాలి అని నిర్ణయించుకోవటంలో చాయిస్ తక్కువ. ఎక్కడ బ్రతకాలి, ఎక్కడ ఉండాలి అనని ఆలోచించుకునే వాళ్ళే తక్కువ ఉంటారంట. తాను బ్రతకడానికి అవసరమైన ఉద్యోగం కారణంగా బలవంతంగా కొన్ని ప్రదేశాలలో బ్రతకవలసి వస్తుంది. అలా చాలా చోట్ల వాతావరణం కారణంగా, ఇతర ఇబ్బందుల కారణంగా బ్రతకటం చాలా కష్టం అవుతుంది. అసలు జనమే ఉండరు. ఉత్తర ధ్రువంలోనో దక్షిణ ధ్రువంలోనో మనిషి సుఖంగా ఉండలేడు. అక్కడ విపరీతమైన చలి ఉంటుంది కదా. సంవత్సరంలో కొంతకాలం పాటు అసలు సూర్యరశ్మి గాని వెలుతురు గాని ఉండవు కదా. చాలా ఎడారుల్లో నివసించలేడు. అక్కడ నీళ్లు కూడా ఉండవు కాబట్టి. కీకారణ్యాలలో క్రూర మృగాలు ఉంటాయి కాబట్టి అక్కడ నివసించలేడు. అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే మొదట అక్కడ క్రూర మృగాలు లేకుండా చేసుకొని క్షేమంగా ఉండేలా చేసుకోవాలి. హాస్టల్ ప్రపంచంలో అయితే ఇబ్బందులే ఉండవు. చూడండి, భూమి మీద మనం బ్రతకాలి, మనం నివసించాలి అని అంటే ఎంత కష్టపడాలో చూడండి. అరణ్యంలో మనం ఇల్లు కట్టుకోవాలంటే చుట్టూ మృగాలు ఉంటాయి. వాటన్నిటిని కాపాడుకుంటా ఏ చెట్టు పైన కట్టుకోవాలి. పోనీ ఆ చెట్టు పైన ఇల్లు కట్టుకుంటే అక్కడేమన్నా మనకు సురక్షితంగా ఉండగలుగుతామా? పాములు వస్తాయో ఏమొస్తాయో, కోతులు వస్తాయో ఏమొస్తాయో, ఏం ఆగం చేస్తాయో అది తెలియదు మనకి. మరి ఎడారిలో ఉందామంటే నీళ్లు దొరకవు. చూడండి, మనము ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండేటట్టు మనం ఉంటాం. అందుకని మన భారతదేశం చుట్టూ నీళ్లున్నాయి, మధ్యలో మనం ఉన్నాము. అందుకనే మన పాడి పంటలు కానీ మనం సస్యశ్యామలంగా అద్భుతంగా ఇక్కడ ఈ భారతదేశం అంటే అన్ని దేశాల వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారంట. ఎందుకంటే ఇక్కడ వనరులు ఎక్కువ, సుందరమైన ప్రదేశాలు ఎక్కువ, అద్భుతమైన దేవాలయాలు, చరిత్ర గల దేవాలయాలు ఎక్కువ. ఇక్కడ ఎక్కువ ఈ సాంస్కృతిక సాంప్రదాయాలు ఎక్కువ. మరి ఈ ఆత్మాధికమైన ఈ గురువులు ఎక్కువ. గురువులందరూ కూడా, పరమ గురువులందరూ కూడా మన భారతదేశంలో జన్మించిన వాళ్ళే అన్నమాట. అందుకని మన భారతదేశం అంటే అన్ని దేశాలకు ఇష్టమంట. అదిగాక మన భారతదేశం చుట్టూ నీళ్లుంటాయి, మధ్యలో మనం ఉంటాం అన్నమాట. అందుకని మన భారతదేశాన్ని అందరు ఇష్టపడతారు. కానీ కొన్ని చోట్ల ఇలాంటి ఇబ్బందులు చాలా జరుగుతాయని మనకు చెప్తున్నారనమాట. ఎడారుల్లో ఇల్లు కట్టుకోవాలన్న ఇబ్బంది, అరణ్యాలలో కట్టుకోవాలన్న ఇబ్బంది. కొన్ని చోట్ల అసలు సూర్యరశ్మే రాదంట. అంటే సూర్యుడే రాడంట, ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. ఎంత కష్టం చెప్పండి, సూర్యుడు రాకుండా ఎంత కష్టం. అలా ఉంటుంది. కానీ మనం పై తలాల్లోకి వెళ్ళినప్పుడు, పైలోకాల్లోకి వెళ్ళినప్పుడు అసలు వీటితో ఏ అవసరం లేదు. నీళ్లతో అవసరం లేదు, నిప్పులతో అవసరం లేదు, వెన్నెలతో అవసరం లేదు, చీకటితో అవసరం లేదు. మరి ఇక్కడ అరణ్యం అని మృగాలతో అవసరం లేదు, ఏమీ లేదు. మనం హ్యాపీగా ఎలా కావాలంటే అలాగ అక్కడ, ఎక్కడ కావాలంటే అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అక్కడ మనం జీవనం సాగించవచ్చు అనంట. అది చెప్తున్నారు. ఇక్కడ ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర ఉష్ణోగ్రత మిగిలిన చోట్ల లాగానే ఉంటుంది. అక్కడ వెలుతురు అంతటా ఉంటుంది. అక్కడ చీకటి అనేది, పైలోకాల్లో చీకటి అనేదే ఉండదంట. అంతా కాంతి పుంజాలు అనమాట. తెల్లని కాంతి పుంజాలతోటి ఉంటారు. చాలా మంది సోల్స్ వాళ్ళ జీవిత చరిత్ర రాసేటప్పుడు చెప్తారు చూడండి, నేను ఒక పెద్ద వెలుగులోకి వెళ్ళిపోయాను అని చెప్తారు. అంటే ఆత్మస్వరూపం పైన తలాల్లోకి వెళ్ళేటప్పుడు తెల్ల కాంతి పుంజంలోకి వెళ్ళిపోతారనమాట. అంత కాంతిలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. ఎడారిలో ఉండటానికి అతనికి ఇప్పుడు నీళ్ళ అవసరం ఉండదు. హాస్టల్ ప్రతిరూపాలైన అడవుల్లో నివసించాలని అనుకుంటే ఉండొచ్చు. అక్కడ క్రూరముగాల బెడద ఉండదు. హాస్టల్ ప్రపంచంలో మనిషి ఎలాగైతే జంతువుకు హాని చేయడో, జంతువు కూడా మనిషికి హాని చేయలేదు. వాళ్ళిద్దరూ ఈ విషయాన్ని అక్కడ నేర్చుకుంటారు. అక్కడ మన సోల్స్ మాదిరిగానే జంతువుల సోల్స్ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. కానీ అవి మనుషులకి హాని చేయవు, మనము వాటికి హాని చేయము. ఆత్మస్వరూపాలు కదా, ఇంకేం హాని చేసుకుంటాము. ఇక్కడంటే మనకి కత్తులు, కటారులు, బాంబులు,
మరి అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని మనం కాల్ చేస్తాము, కత్తులతో కోసేస్తాము, బాంబులు వేసి చంపేస్తుంటాము, ఇన్ని చేస్తాము. అవి కూడా మన మీద పడి మన శరీరంలో రక్తం, చీము అవన్నీ ఉంటాయి కాబట్టి అవి చీల్చుకొని ఆ క్రూర మృగాలు మనల్ని తినిపడేస్తాయి అన్నమాట. కానీ అక్కడ అవేవి ఉండవు. అక్కడ జంతువులో ఉండేది ఆత్మస్వరూపమే, మనలో ఉండేది ఆత్మస్వరూపమే. అక్కడంతా వెన్నెలే, చీకటి అనేది ఉండదు. ఇంకా మనల్ని వాటి ఒకళ్ళని ఒకళ్ళు అక్కడ బాధించుకునే పనే లేదని చెప్తున్నారు. సప్తభూమికలు ఉన్నాయి అక్కడ. ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు. 7 లోకాలు ఉన్నాయి. మన ఇష్టం ఏ లోకంలో కావాలంటే ఆ లోకంలో హాయిగా ఉండొచ్చంట. వాతావరణాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అతనికి సుసాధ్యమే. ఆ వాతావరణాన్ని కూడా నీకు ఎలా అనుకూలంగా కావాలంటే అలాగా చేసుకోవచ్చంట. తాను కోరుకున్న జీవితాన్ని తన ఎమోషనల్, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి సరిపోయేలా పరిసరాలు ఏర్పరచుకొని వాటి మధ్య హాయిగా ఉండొచ్చంట. అబ్బా, ఎంత అద్భుతం అండి! ఇవన్నీ వింటుంటే ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ జీవితంలో ఈ బాధలేంటిరా బాబు, ఈ కష్టాలేంటి, ఈ సుఖాలేంటి, ఈ బాధ్యతలేంటి, ఈ గొడవంతా లేకుండా హాయిగా పైతలాలకి వెళ్ళిపోయి మనకి నచ్చినట్టుగా ఉండొచ్చండి అక్కడ. ఇక్కడ చూడండి, ఎమోషనల్, మనకి ఎలాంటి ఎమోషనల్ కావాలనుకుంటే అలాంటి ఎమోషనల్లో మనకి మానసికంగా ఎలాంటి ఆనందం కావాలో, ఎలాంటి ఆహ్లాదం కావాలో అలాంటి దాన్ని నిర్మించుకుంటూ ఆధ్యాత్మికంగా చక్కగా ఆ ఆధ్యాత్మిక దాన్ని మన ఈ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మళ్ళీ అక్కడ పెంపొందించుకుంటూ అభివృద్ధికి సరిపోయేటట్టు, మన అభిరుచులకి సరిపోయేటట్టుగా ఒక ధీటుగా మనం అక్కడ ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని దర్జాగా మనం అక్కడ జీవించవచ్చంట. ఎంత అద్భుతమో కదా. వింటుంటేనే చాలా ఆనందం వేస్తుంది అనమాట. ఇప్పుడే చచ్చిపోయి పైకి వెళ్ళిపోదాము అనిపిస్తుంది కదా. ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. మరి ఇంకా వివరాలన్నీ, ఇంకా కొన్ని విశేషాలు, వివరాలన్నీ కూడా రేపు స్వాధ్యాయనంలో మనం చదువుకుందాము. ఈరోజు స్వాధ్యాయం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.